హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 గురించి అయితే మాట్లాడడానికి అయితే నేను వచ్చేసాను మీ ముందుకి. బిగ్ బాస్ ఎపిసోడ్ 1 అయితే ఎంట్రింగ్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా అదిరిపోయింది. హౌస్ చూపించారు. నాగార్జున గారి ఎంట్రీ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట. చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. చాలా 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 బాగుంది. అలానే హౌసెస్ వచ్చేసి 2 హౌసెస్ ఉన్నాయి. నాగార్జున గారు లోపల ఎంటర్ అయినప్పుడు చూసారా మీరు? 2 హౌసెస్ అయితే చూపిస్తున్నాడు అక్కడ. 2 హౌసెస్. ఆ 2 హౌసెస్ దేనికి? ఒకటి సెలబ్రిటీస్కి, అలానే వచ్చేసి ఇంకొకటి మన అగ్ని పరీక్షలో నుంచి వెళ్ళిన వారికి అనుకుంటా. వీళ్ళిద్దరికీ అని చెప్పేసి 2 పరీక్షలు. ఈసారి చాలా అంటే చాలా బాగుంటుంది గేము అన్నట్టయితే చూపించారు. చూపించేసి సెలబ్రిటీ వచ్చేసి చాలామంది వచ్చారు, ఎంటర్ అయ్యారు. వాళ్ళనైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిని సెలబ్రిటీస్ని పంపిస్తుంటే ఒకళ్ళేమో కామన్ మ్యాన్స్ని అయితే సెలెక్ట్ చేసి పంపించేవారు. కామన్ మ్యాన్స్ వచ్చేసి మన జూలీ నెంబర్స్ అయితే 3 నెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. నేనైతే ఫస్ట్లో షాక్ అయ్యాను. 3 నెంబర్స్ నేనా సెలెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి షో జరుగుతూనే ఉంటుంది, షాకింగ్స్ ఇస్తూనే ఉంటున్నారు. అదేంటి, నేను 6 నెంబర్స్ అనుకున్నాను, 6 నెంబర్స్ చెప్పారు కదా, ఇలా అయ్యిందేంటి, ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి అని చెప్పేసి నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఫీల్ అయ్యాను. 3 నెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ నాగార్జున గారు అయితే కొంతమంది సెలబ్రిటీస్ని కూడా పంపించారు లోపలికి. పంపించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో సెలబ్రిటీస్ వచ్చేసి షష్ఠి వర్మ గారు. షష్ఠి వర్మ గారు అయితే వచ్చారు. షష్ఠి వర్మ గారు, నాకు ఈవిడ గురించి తెలిసింది ఏంటంటే ఈవిడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. అలానే ఈవిడ షూటింగ్స్లో ఇది ఉన్నటప్పుడు మనకి వేరేగా మనం చెప్పక్కర్లేదు కదా. సెలబ్రిటీ అంటే ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు అలా చేశారో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఏంటంటే వీళ్ళు చెప్పింది మనం నమ్మేసుకుని అవును కదా, నిజం కదా అనుకుంటాను. పాపం ఈవిడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అయింది. నాకు అయ్యో పాపం అనిపించింది. దీనికి వచ్చేసి ఆవిడేం మాట్లాడుతున్నారంటే నేను ఏంటో రుజువు చేసుకుంటాను, అసలు వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, నేను ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎంతో బాధ భరించి వచ్చాను, అది నేను కాదని రుజువు చేసుకోవడం కోసమే, నేనంటే ఏంటో మీకు చూపించడం కోసం నేను ఈ బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చాను అని అయితే ఆవిడ చెప్తున్నారు. ఆవిడ చెప్పిన దానికి ఇంకా నాగార్జున గారి గురించి మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అయితే లేడీస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. నిన్న స్టేజ్ మీద కూడా చాలా బాగా మాట్లాడారు. అవును, వాళ్ళు అలా మాట్లాడారు కదా, అవును నువ్వేంటో రుజువు చేసుకో, నువ్వేంటో చూపించుకో, వాళ్ళంతలా తొక్కేసి తీసి పాడేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అది కాదు కదా, నేను ఇది అని చెప్పి రుజువు చేసుకో, అవును కరెక్టే, నీకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి నాగార్జున గారు అయితే మాట్లాడారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వచ్చేసి నవదీప్ గారు వచ్చేసి మధ్యలో మాట్లాడారు, చాలా బాగా ఆడారు, చాలా కష్టపడ్డారు అని చెప్పేసి ఆయన ఒక కంటెంట్ని అయితే దమ్ము శ్రీజాని అయితే పంపించారు. నువ్వెవరిని పంపించాలనుకుంటున్నావు అంటే దమ్ము శ్రీజాని అయితే పంపించారు నాగార్జున గారు. దమ్ము శ్రీజ అయితే ఈ అమ్మాయి కంపల్సరీ ఉండాలి, నేనైతే ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, నీ దగ్గర మాటలు తప్ప పనులేమీ లేవు, ఏంటి ఎందుకు ఇలా వాగుతున్నావు అని చెప్పేసి అన్నాను, రెడ్ మార్క్ ఇచ్చాను, కానీ ఈ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, తర్వాత నేనే లోపలికి పంపిస్తున్నాను అని చెప్పేసి నవదీప్ గారు వచ్చి పంపించారు. అలానే లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే శ్రీముఖి వచ్చి సార్ అంటూ బతిమలాడేసినట్టు మాట్లాడేసి నాగార్జున గారు ఒప్పించినట్టు మాట్లాడేసి నాగార్జున గారు అంటారు కదా లాస్ట్లో, సరే నీకోసం నేను ఒక్కరిని అయితే నేను లోపలికి పంపిస్తాను అని చెప్పేసి లాస్ట్లో వచ్చేసి మర్యాద మనిషిని అయితే పంపించేశారండి. మర్యాద మనిషిని లోపలికి పంపించి తర్వాత తను అడుగుతుంటుంటే నాగార్జున గారు అంటున్నారు కదా, ఏంటి ఇది నువ్వు హౌస్లోకి వచ్చేసేమో అగ్ని పరీక్షలో వచ్చేసి ఆయన్ని ఏమంటున్నావు, లూజర్ అన్నావు కదా, లూజర్ నువ్వేం చేయట్లేదు, ఏమీ ఆడట్లేదు, ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాగ టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి లూజర్ అంటా ఉన్నావు, ఇలాగా చేసేసావేంటి, నువ్వే సెలెక్ట్ చేసి నువ్వే అతన్ని లోపలికి పంపిస్తున్నావేంటి అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతుంటే శ్రీముఖి అంటుంది కదా,
అది నేను కావాలని అన్నది కాదు సార్. వాళ్ళలో ఉన్న దమ్ముని బయటకి తీయడానికి, వాళ్ళేంటో బయటకి తెలియచేయడానికి, అసలు వాళ్ళంతట వాళ్ళు భయపడిపోతున్నారు, ఆడలేకపోతున్నారు. వాళ్ళేంటో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళేంటో తెలుసుకుంటారని చెప్పేసి, వాళ్ళని నేను బయటకి తీసుకురావాలని చెప్పేసి నేను అలా అన్నానంతే అని చెప్పేసి శ్రీముఖి అన్నది. ఇంతకీ ఎలా అయితే లాస్ట్‌కి మర్యాద మనీష్‌నయితే లోపలికి పంపించేశారు. ఇంతకీ వచ్చేసి అంతా అయిపోయిందండి. అంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారైతే హౌస్‌కి లాకేసేశారు. మీ ఇంటి పైన కూడా, మా ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచండి. మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. చెప్పేసి లాకేసేసిన తర్వాత ఇంకా హౌస్ చూపించారు కదా! హౌస్ చూపిస్తుంటే వాళ్ళకి లాస్ట్‌లో వచ్చేసి గిఫ్ట్ వచ్చిందండి. ప్రమోషనల్ గిఫ్ట్. ప్రమోషనల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ప్రమోషనల్ గిఫ్ట్ ఇచ్చేసినప్పటికి ఈ నార్మల్ మెన్స్, ఈ కామన్ మెన్స్ ఉన్నారు కదా! ఈ కామన్ మెన్స్ అలాగే ఆహ్, సెలబ్రిటీస్ ఉన్నారు కదా! ఈ సెలబ్రిటీస్ అందరిలో హరీష్ గారైతే మాట్లాడుతున్నారు. హరీష్ గారు మాట్లాడారు. ఉన్నారు కదా! ఆహ్, అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా! హరీష్ గారు. హరీష్ గారు అంటున్నారు. కొంచెం థింక్ చేయండి. కొంచెం ఆలోచించండి. ఆలోచించి తీసుకోండి అని చెప్పేసి. ఏంటి ఆలోచించి తీసుకోవాలి? అంటే హౌస్‌లోకొచ్చినయన్నీ అందరూ తీసుకుంటారు కదా! సమానంగా. ఆలోచించి తీసుకోవడం అంటే డేర్ అండ్ డాషింగ్‌గా ఆయన మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. ఎంటర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడి ఆలోచించి తీసుకోమన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నాకు అర్థమైంది. మేము కదా! మేము కదా ఎంతో కష్టపడి వచ్చాము ఇక్కడికి. మేమే కదా తీసుకోవాలి ఇది. అంటే మేము ఉండేది లగ్జరీ రూమ్‌లో ఉంటున్నాం కదా! లగ్జరీ రూమ్‌లో ఉన్న వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ! మీరు సెలబ్రిటీస్ కదా! మీరు కామన్‌గా నార్మల్‌గా వచ్చేసారు. మేము ఎంతో కష్టపడి ఆట ఆడి వచ్చాము. ఆలోచించి కొంచెం ఆలోచించి తీసుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు రివ్యూ అయితే ఇది. ఇంకో ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు నా ఛానల్‌ని చూస్తూనే ఉండండి. నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక ఎపిసోడ్‌తో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.